ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్. నెక్స్ట్, స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? ఆన్సర్: శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో. నెక్స్ట్, భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏమిటి? చంపారన్ సత్యాగ్రహం. నెక్స్ట్, గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది? గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది? ఆప్షన్ 2 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది? ఆగస్టు 16, 1946. నెక్స్ట్, మహాత్మా గాంధీ దేనిని దివాలా తీస్తున్న బ్యాంకు తర్వాత తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మహాత్మా గాంధీ దేన్ని దివాలా తీస్తున్న బ్యాంక్ తర్వాత తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు? క్రిప్స్ ప్రతిపాదనలను. ఆప్షన్ 2. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డ్ అంటే ఏమిటి? కమ్యూనల్ అవార్డ్ అంటే ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య కమ్యూనల్ అవార్డ్ అంటే. నెక్స్ట్ వన్, కింద పేర్కొన్న ఏ నాయకుడు మొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మహ్మద్ అలీ జిన్నా. మహ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ వన్, గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని అన్నది ఎవరు? విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? ఆప్షన్ 4 మొదటి 3వ రౌండ్ టేబుల్ సమావేశాలు. నెక్స్ట్, కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. బెంగాల్ విభజన. బెంగాల్ విభజన 1905లో కరెక్టే. సైమన్ కమిషన్ 1925 అనేది తప్పు. సైమన్ కమిషన్ ఇది 26వ తేదీ నవంబర్ 1927వ సంవత్సరాన ఏర్పడింది. సైమన్ కమిషన్ ఇది 3వ తేదీ ఫిబ్రవరి 1928న భారతదేశానికి వచ్చింది. మద్రాస్ కాంగ్రెస్ సమావేశం సైమన్ కమిషన్ను బహిష్కరించాలని తీర్మానాన్ని ఆమోదించింది. సైమన్ కమిషన్ ఇది 1930 మే 27వ తేదీన తన నివేదికలను సమర్పించింది. నెక్స్ట్ ఆప్షన్ గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 కరెక్టే. క్రిప్స్ రాయబారం 1942 ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2. ఇది ఒకటి మాత్రమే తప్పుగా ఉన్నటువంటిది. నెక్స్ట్, కింది వాటిలో గాంధీజీకి సంబంధించని ఉద్యమం ఏమిటి? సంబంధం లేనటువంటి ఉద్యమం అని అడుగుతున్నారు. సో చూద్దాము. సహాయ నిరాకరణోద్యమం సంబంధం ఉన్నటువంటిది. అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం ఇది కూడా. హోమ్ రూల్ ఉద్యమం అనేది ఇది గాంధీజీకి సంబంధం లేనిది. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం కూడా గాంధీజీకి సంబంధం ఉన్నటువంటిదే. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇదొకటే గాంధీజీకి సంబంధం లేని ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాని వారు ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్, మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం. ఆప్షన్ 1 బెల్గాం సమావేశం. నెక్స్ట్, సైమన్ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ అందులో అందరూ తెల్ల జాతీయులు. నెక్స్ట్ వన్, ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు? ఆప్షన్ 2
భారత స్వాతంత్ర సమరానికి సహాయానికి. నెక్స్ట్, కింది వాటిలో ఏ పత్రికను గాంధీజీ నడపలేదు? గాంధీజీ నడపలేదు ఏ పత్రికను చూద్దాము. ఆప్షన్స్: యుగాంతర్, దీన్ని గాంధీజీ గారు నడపలేదు. నవజీవన్, ఇంకా హరిజన్, ఇండియన్ ఒపీనియన్, ఈ మూడింటిని కూడా గాంధీజీ గారు నడిపారు. నెక్స్ట్, రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏమిటి? రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏంటంటే జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల. నెక్స్ట్, కింది వాటిలో ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది? ఆన్సర్: రౌలత్ సత్యాగ్రహం. రౌలత్ సత్యాగ్రహం. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం ఎప్పుడు? గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్: ఆప్షన్ 1, 1915. 1915. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో 13వ తేదీ ఏప్రిల్ 1919 ఎందుకు అత్యంత దుర్దినం? ఆన్సర్: జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండ జరిగింది. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? ఆప్షన్ 4, శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో. నెక్స్ట్, భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏమిటి? ఆప్షన్ 1, చంపారన్ సత్యాగ్రహం. నెక్స్ట్, గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది? ఆగస్టు 16, 1946 సంవత్సరం. నెక్స్ట్, కింది వారిలో గాంధీజీకి మహాత్మా అని బిరుదు ఇచ్చిన విశిష్ట వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది? గాంధీజీ ఇంకా అంబేద్కర్ మధ్య. నెక్స్ట్, మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు? మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు? ఆన్సర్: ఆప్షన్ 2, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, 1929లో జరిగినటువంటి లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్: జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను. నెక్స్ట్, టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? ఆప్షన్ 2, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. నెక్స్ట్, సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై అనే నినాదం ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు? క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్, భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంలో గాంధీజీ ఎక్కడ ఉన్నారు? నోవఖలీలో. నెక్స్ట్, గాంధీజీ ఎప్పుడు మరణించారు? 1948 జనవరి 30వ తేదీన. నెక్స్ట్, గాంధీజీ మరణించిన గాంధీయిజం మరణించదు అని నినదించిన జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్: ఆప్షన్ 3, పట్టాభి సీతారామయ్య.
నెక్స్ట్, కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది. సో ఇక్కడ మోతీలాల్ నెహ్రూ, సెకండ్ దాదాబాయి నౌరోజీ, థర్డ్ గోపాలకృష్ణ గోఖలే, ఫోర్త్ అరుణ్ అసఫ్ అలీ. వీరిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారెవరు? అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్, కింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి. సో చూద్దాం. క్రిప్స్ ఫస్ట్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ విషాదం. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమం. నెక్స్ట్, క్రిప్స్ కమిషన్. నెక్స్ట్, కేబినెట్ మిషన్. నెక్స్ట్, ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది? ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది? ఆన్సర్ ఖలీఫా పునరుద్ధరణ కోసం. నెక్స్ట్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, దండి మార్చులో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఎర్నేని సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహి ఎవరు? ఆచార్య వినోబా భావే. నెక్స్ట్, 1939 జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ ప్రత్యర్థి ఎవరు? పట్టాభి సీతారామయ్య.